ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి భూమి పూజ చేశారు. పొట్టిపాడు రోడ్డు నుంచి రాజుపాలెం మండలం అర్కట వేముల వరకు మొత్తం 7.60 కిలోమీటర్ల నిర్మాణ పనులు చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటికే 75 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వినతి పత్రం అందజేశామని, త్వరలోనే మరెన్నో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, రాజుపాలెం మాజీ జెడ్పీటీసీ సభ్యులు పర్లపాడు తోట మహేశ్వరరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ జబీబుల్లా, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుడ్డాయిపల్లి నుంచి అరకటరావుల రోడ్డు వరకు రోడ్డు నిర్మించడానికి కోసం ఈరోజు మనం భూమి పూజ చేయడం జరిగింది. ఈ పని 3,75,00,000 రూపాయలతో పని మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ రోడ్డు అరకటరావుల వరకు కూడా పూర్తి కాదు, ఎందుకంటే దాదాపు ఆ యానాది కాలనీ జరిగి తర్వాత కొంత దూరం పోయి ఆగిపోతుంది. అంతవరకే ఇప్పుడు డబ్బులు ఇచ్చినారు. తర్వాత నిధులు కూడా తీసుకొని వచ్చి అరకటరావుల పర్లపాడు వరకు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు భూమి పూజ చేసిన రోడ్డుకు ఈ 3,75,00,000 రూపాయలే. తర్వాత కూడా 50% దీంట్లో కంప్లీట్ అవుతుంది. మిగతా 50% తర్వాత మళ్ళా శాంక్షన్ ఇస్తామని చెప్పినారు గవర్నమెంట్ గారు. అవన్నీ తర్వాత శాంక్షన్ చేయడం, పని చేసి పని మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. ఉచ్చుపాప లింగాపురం రోడ్డుకు 3 కోట్ల రూపాయలు ఒకటి, ఉచ్చుపాప లింగాపురం రోడ్డుకు ఒకటి 3.5 కోటి. అదే మాదిరిగా చాగల్మరి టు కొరపాడు రోడ్డుకు 5,34,00,000 రూపాయలు. అరకటవేమలకు ఇందాక చెప్పిన 375. ఇంప్రూవ్మెంట్ రేటు మైపాడు టు నెల్లూరు బాంబే రోడ్డు, అది ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి అది ఇప్పుడు బైపాస్ జరుగుతుంది. ఆ పని కూడా రిలయన్స్ దగ్గర నుంచి ఎర్రగుంట వరకు జరుగుతుంది. దానికి కూడా 5 కోట్ల రూపాయలు. సినియబ్ కాడ నుంచి బైపాస్ రోడ్డు దానికి 5,26,00,000 రూపాయలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ వర్క్స్ ఫ్రమ్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జరుగుతుంది. దానికి కూడా 1,04,00,000 రూపాయలతో జరుగుతుంది. ఇవన్నీ కాక ఇప్పుడు మన ఆర్టీబీపీకి పోయే రామేశ్వరం దగ్గర నుంచి ఆర్టీపీ పోయే రోడ్డు గతంలో మొదలు పెట్టినప్పటికీ కూడా అయితే పూర్తిగా కంప్లీట్గా కాలే. ఇంకా దాంట్లో కొంత ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కూడా అక్కడ కలిసి ఉంది. కాబట్టి
ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు వాళ్ళని పర్మిషన్ తీసుకొని మమ్మల్ని రోడ్డు వేసుకోమని చెప్పి వాళ్ళు ఆక్షేపం చేస్తున్నారు. అందుకోసం మన ఆర్ఎన్బి ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళతో మీటింగ్ పెట్టి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత రోడ్డు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. దానికి కూడా 52,60,00,000 రూపాయలు ఆ బ్రిడ్జికి కూడా మంజూరు చేసి చేయడం జరిగింది. అది ముందుగా మొదలు పెట్టినప్పటికీ కూడా కంప్లీషన్ అనేది ఇప్పుడు మాత్రమే అయింది. ఇంకా అది మామూలుగా రోడ్డు అర్త్ రోడ్డు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 26 ఒక 52 ఎంత అవుతుంది, 72 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు చేపట్టడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్ల పనులు కొత్తగా మంజూరయ్యి పంచాయతీరాజ్కి సంబంధించి కూడా ఇవన్నీ ఓన్లీ ఆర్ఎన్బినే. పంచాయతీరాజ్ రోడ్డుకు సంబంధించి కొత్తగా మనము పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపాదనలు ఇచ్చినాము. ఆయన కూడా కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ ఇంకా జీవోలు రాలే కాబట్టి వచ్చిన తర్వాత పొద్దుటూరు అన్ని రకాల ఈ 5 సంవత్సరాల రోడ్ల విషయంలో అదే మాదిరిగా మైదుకూరు రోడ్డు 100 అడుగులను పెంచుతున్నాము. రిలయన్స్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు అది రోడ్డు చేస్తున్నాము. ఒకటి రాజీవ్ సర్కిల్ నుంచి పొరపాటు రోడ్డు, ఇది ఒక రోడ్డు, 4 రోడ్లను పొద్దుటూరు టౌన్ నుంచి విస్తరణ చేసి బయట ప్రాంతాలకు సులభంగా పోయేంత వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా అభివృద్ధి కార్యక్రమాల కింద మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇంకా కొన్ని రోడ్లు తీసుకొని వచ్చి పొద్దుటూరు టౌన్ అన్ని రకాల అభివృద్ధి చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు పొద్దుటూరు అభివృద్ధి సమీక్ష సమావేశానికి రావడం జరుగుతుంది. పొద్దుటూరులో సమస్యలన్నీ కూడా చాలా వరకు కలెక్టర్ గారు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి చాలా విషయాలు పొద్దుటూరుకి సంబంధించిన విషయాలు, మన పొద్దుటూరు డ్రైనేజ్ విషయాన్ని గురించి అన్నిటికంటే నెంబర్ 1గా తీసుకొని దాన్ని చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్యం విషయంలో కానీ రోడ్ల అభివృద్ధి విషయం వీటన్నిటి మీద కూడా కలెక్టర్ గారు మన సంబంధిత జిల్లా అధికారులందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి పొద్దుటూరులో ఉండబడిన ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా వాళ్ళ సలహాలు ఏమైనా ఇచ్చేదానికి అక్కడ మున్సిపాలిటీకి రావచ్చు. ఇక్కడ ఏమైందంటే పూర్వం మున్సిపాలిటీ హాల్ లేదు, రిపేర్లు ఉండే దానివల్ల మీటింగ్లు జరిగే హాల్ ప్రస్తుతం మీటింగ్ జరిగే హాల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా సమయాన్ని వెచ్చించి అక్కడ సమావేశానికి వస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.